సంక్రాంతి వస్తుందంటే పిండి వంటలపై మక్కువ ఎక్కువ చూపుతారు. అందులో ముఖ్యంగా బెల్లంతో తయారు చేసే అరిసెలు వంటి పిండి వంటలను ఎంచుకుంటారు. వీరంతా నాణ్యమైన బెల్లం కోసం దుగ్గిరాల మండలంలోని శృంగారపురం వెళ్లవలసిందే. గత 78 సంవత్సరాలుగా శృంగారపురం పెదపాలెం మార్గం మధ్యలో ఉన్న రహదారి పక్కన ఈ బెల్లాన్ని నెల రోజుల పాటు తయారు చేస్తుంటారు. గతంలో శృంగారపురంలో 30 బెల్లం కసరులు ఉండేవని, నేడు దిగుబడి లేకపోవడంతో 3 కసరులకే పరిమితమైందని గ్రామానికి చెందిన పెందుర్తి రవికాంత్ తెలిపారు. ప్రతిరోజు 35 మంది కూలీలతో 3 కళాయిలతో రోజుకు 1000 కిలోల బెల్లం ఎటువంటి కెమికల్ కలపకుండా తయారు చేస్తామని, కిలో 130 రూపాయలు విక్రయించడం జరుగుతోందని చెప్పారు. 9 నెలల చెరుకు పంటకు 1,25,000 రూపాయలు పెట్టుబడి అవుతోందని, వాతావరణ మార్పులతో పంట దిగుబడి తగ్గిందన్నారు. గతంలో 200 ఎకరాలకు పైగా చెరుకును సాగు చేశామని, నేడు 12 ఎకరాల్లో చెరుకును పండిస్తున్నారన్నారు. రోజుకు 25 బుట్లను తయారు చేసి బుట్టకు 33.600 గ్రాముల చొప్పున తూకం ఉంటుందన్నారు. ఎక్కువగా పరిసర గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి తమ బెల్లాన్ని కొనుగోలు చేస్తున్నారని రవికాంత్ తెలిపారు. ఈ విషయంపై శనివారం రవికాంత్ మీడియాతో మాట్లాడారు. మేము 1947 నుంచి ఈ క్రషర్ శృంగారపురం గ్రామంలో రన్ చేయబడుతుంది సార్. గతంలో మా తాతగారు అయినటువంటి పెందుర్తి సుబ్బారావు గారు, తర్వాత పెందుర్తి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు పెందుర్తి రవికాంత్, నేను రన్ చేస్తున్నాం సార్. ఇది ఎన్నో ఒడిదుడుకులతో రన్ అవుతుంది. కానీ వినియోగదారుడికి నాణ్యమైన బెల్లము, మంచి బెల్లము, ఒరిజినల్ కల్తీ లేని బెల్లం అందించాలన్న నిర్ణయంతో దీన్ని ఎన్నో కష్టాలు పడినా కానీ వినియోగదారుడికి అందించాలన్న ఉద్దేశంతో ఎంతో వ్యయ ఖర్చులతో భరించైనా కానీ మంచి నాణ్యమైన బెల్లం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో బెల్లం తయారు చేస్తున్నాము. ఇది బుట్ట 33,600 కేజీలు ఉంటుందండి. బాక్స్ వచ్చేసరికి 22 కేజీలు. కేజీ బెల్లం 130 రూపాయలు ఉంటుంది. ఇది ప్రతి వినియోగదారుడు సంక్రాంతికి నాణ్యమైన బెల్లాన్నే మాత్రమే వినియోగించుకోవాలి. దయచేసి బయట మార్కెట్లలో, షాపుల్లో కానీ దొరికే కల్తీ బెల్లం వాడవాకండి. దానివల్ల మీరు అనారోగ్యాలకి గురయ్యి హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది. చాలామంది షుగర్ పేషెంట్లు ఉండటం వల్ల ఈ నాణ్యమైన బెల్లాన్ని కొనుక్కోలేక కల్తీ బెల్లాన్ని కొనుక్కొని షుగర్ పేషెంట్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మా ఒరిజినల్ బెల్లాన్ని షుగర్ పేషెంట్లు కూడా తిన్నా ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారని తెలియజేసుకుంటున్నాము. ఈ చెరుకు 10 నెలలు మేము పంట వేసిన దగ్గర నుంచి 10 నెలలు పండించిన తర్వాత 11వ నెల బెల్లం తయారు చేస్తాము. ఈ బెల్లాన్ని రోజుకి ఒక 6-7 కళాయిలు మాత్రమే చేస్తాము. మా దగ్గరికి వచ్చి కొనుక్కెళ్ళిన వారికి మాత్రమే మేము బెల్లం ఇవ్వగలము. బయట కొరియర్లు కానీ మాకు అంత శక్తి సామర్థ్యాలు, అంత ప్రొడక్షన్ కూడా లేదండి. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గతంలో మా గ్రామంలో 30 పైన కసర్లు ఉండేవి. అలాంటిది ఇవాళ గిట్టుబాటు కాక 3 కసర్లు మాత్రమే రన్ అవుతున్నాయి. వినియోగదారుడికేమో ఈ బెల్లం అధిక రేట్లాగా అనిపిస్తుంది, మాకేమో గిట్టుబాటు కాకుండా ఉంటుంది. ఒరిజినల్గా బెల్లం కావాలి అనుకున్న వాళ్ళకి దానికి తగిన రేటు పెట్టగలిగితేనే మేము కూడా తయారు చేయగలుగుతామండి. ఒకటి మ్యాన్ పవర్ ఒకటే బాగా తగ్గిపోయిందండి. ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వం నుంచి కొద్దిగా సుఖపడే తత్వంకి వచ్చారు. అంటే వారిని నేను ఇంకో రకంగా అవహేళన. మా దగ్గర కర్షర్ దగ్గర ప్రతి కర్షర్కి 35 మంది మాత్రం తయారు చేస్తాం. అదే కల్తీ బెల్లానికైతే 4 మనుషులతో మీకు 100 బుట్టలు తయారవుతుంది. మేము 35 మంది 25 బుట్టలు మాత్రమే తయారు చేస్తాం. మేము ఆస్ట్రేలియాలో ఉంటామండి. మేము ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇండియా వస్తాము. సో మేము తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆర్గానిక్ బెల్లం అనేది కొనుక్కుని వెళ్తాం. మా కుమార్కే కాదు, మా చుట్టాలకి, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా సరిపడా పట్టుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ కల్తీ లేకుండా మన కళ్ళెదురుగానే మనం చూడొచ్చు ఈ ప్రాసెస్ మొత్తం. ఫ్రమ్ ద స్క్రాచ్ వాళ్ళు జ్యూస్ తీసిన దగ్గర నుండి, దాన్ని కాసి అచ్చులు పోయడం దగ్గర నుండి. సో క్వాలిటీ అనేది ఏ దోకా ఉండదు. కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మేము హెల్త్ పర్పస్ పరంగా దీన్ని తీసుకెళ్తాం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ.